విశ్వావసు నామ సంవత్సరంలో శని సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి 3 రాశులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విశ్వావసునామ సంవత్సరం ఉగాది తర్వాత ద్వాదశి రాశులలో 3 రాశులకి శని సంచారంలో మార్పు రాబోతుంది. అఖండ రాజయోగం ఖచ్చితంగా పట్టబోతుంది. ఎప్పుడైనా సరే జన్మ రాశి నుంచి లెక్కపెట్టినప్పుడు వచ్చే 3, 6, 11 రాశుల్లో శని భగవానుడు ఉన్నట్లయితే శని భగవానుడు ఆ 3 రాశులకి అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తాడు. సో, ఉగాది తర్వాత శని సంచారంలో మార్పు వల్ల 12 రాసుల్లో 3 రాసుల వాళ్ళకి సంవత్సరం మొత్తం గూడా విశేషమైన రాజయోగం పట్టబోతుంది. ఇందులో డౌట్ లేదు. ఈ 3 రాసుల్లో మొట్టమొదటి రాశి మకర రాశి. దానికి కారణం ఏంటంటే 2025 సంవత్సరం మార్చి నెల 30వ తేదీ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సో, మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మకరం, కుంభం, మీనం. శని సంచారంలో మార్పు జరిగినటువంటి మీనరాశి 3 రాశి అవుతుంది. అంటే మకర రాశి వాళ్ళకి ఉగాది తర్వాత శని భగవానుడు తృతీయంలో 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది విశేషమైన రాజయోగాన్ని కలిగించబోతోంది. 3వ స్థానంలో శని ఎప్పుడు చాలా బలంగా ఉంటాడు. తృతీయంలో శని ఉన్నప్పుడు కష్టానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. సోదరులతో ఉన్నటువంటి సోదరులు, అన్నదమ్ములతో ఉన్నటువంటి గొడవలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. ప్రాపర్టీస్ పరంగా ఉన్న లిటిగేషన్స్ అన్నీ సెట్ అయిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా మకర రాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కాబట్టి విశ్వావసు నామ సంవత్సరం ఉగాది తర్వాత శని సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మకర రాశి. ఆ తర్వాత శని సంచారంలో మార్పు వల్ల విశేషమైనటువంటి రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి తులారాశి. దానికి కారణం ఏంటంటే తులారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు శని సంచారంలో మార్పు జరిగినటువంటి మీనరాశి 6వ రాశి అవుతుంది. తుల, వృశ్చికం, ధనస్సు, మీనం. సో, మీనరాశి 6వ రాశి అవుతుంది. కాబట్టి తులారాశి వాళ్ళకి శని భగవానుడు ఉగాది తర్వాత 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే తులారాశి వాళ్ళకి ఉగాది తర్వాత అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. తులారాశి వాళ్ళకి. ఎంత పెద్ద అప్పులున్నా సరే అవన్నీ కూడా బయటపడిపోతున్నారు. భయంకరమైన శత్రు బాధలు, దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు విశేషమైన ధనలాభాన్ని కూడా పొందబోతున్నారు. అన్ని రకాల బాధలు కూడా పోగొట్టుకొని తులారాశి వాళ్ళు పట్టిందల్లా బంగారంలా శనిదేవుడి అనుగ్రహాన్ని ఉగాది తర్వాత ఖచ్చితంగా తులారాశి రెండో రాశి అది. ఆ తర్వాత విశ్వావసునామ సంవత్సరంలో ఉగాది తర్వాత అఖండ రాజయోగం శని సంచారంలో మార్పు వల్ల పట్టబోతున్నటువంటి 3వ రాశి వృషభ రాశి. దానికి కారణం ఏంటంటే వృషభ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు శని సంచారంలో మార్పు జరిగినటువంటి మీన రాశి 11 రాశి అవుతుంది. అంటే మీనరాశి వాళ్ళకి ఉగాది తర్వాత సంవత్సరం మొత్తం కూడా శని భగవానుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఏకాదశంలో సంచారం చేస్తున్నాడు. 11వ స్థానంలో శని సంచారం ఉంటే కొద్దిగా కష్టపడ్డ 100 రెట్లు విశేషమైన ఫలితం ఉంటుంది. ఉన్నటువంటి వృత్తిపరంగా అద్భుతమైనటువంటి పురోభివృద్ధి ఏర్పడుతుంది. బ్రహ్మాండమైన ప్రమోషన్లు వస్తాయి. కష్టానికి తగిన ఫలితం వస్తుంది. విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది. కుటుంబంలో అందరూ కూడా అత్యున్నత స్థాయికి ఎదగలుగుతారు. శని లాభస్థానంలో సంచారం చేయడం వల్ల ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా వృషభ రాశి వాళ్ళకి ఉగాది తర్వాత అద్భుతమైనటువంటి శుభరాశి కలగబోతోంది. శుభ రోజులు రాబోతున్నాయి. విశ్వావసునామ సంవత్సరంలో అంటే ఉగాది తర్వాత శని సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న 3 రాశులు మకర రాశి, తులారాశి, వృషభ రాశి. ఈ 3 రాశుల వాళ్ళకి శని భగవానుడు విశేషంగా యోగిస్తాడు. వాళ్ళు కొద్దిగానే కష్టపడితేనే బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. కుటుంబ జీవితం, వృత్తిపరమైన జీవితం ఆనందదాయకంగా సంతోషంగా ఉంటుంది. సంవత్సరం మొత్తం కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందబోతున్నారు.